నమస్కారం అండి. నేను డాక్టర్ విష్ణు ప్రసాద్ రావెల. ఐఎమ్ ద సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ అండ్ బేరియాట్రిక్ సర్జన్, కిమ్స్ సిక్రా హాస్పిటల్స్ గుంటూరు. ఇవాళ మన టాపిక్ ఇస్ స్థూలకాయం ఆర్ ఊబకాయం అని కానీ ఒబెసిటీ అని కానీ అంటాము. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్, మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని బట్టి చాలామంది అధిక బరువు ఉండడం వలన వచ్చే ప్రాబ్లమే ఒబెసిటీ అంటాం. దీంట్లో ఒక మనిషి బరువు అనేది తను ఉండే హైట్ని బట్టి ఉండాలి. దాన్ని బట్టి బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది హైట్ వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 నుంచి 25 పాయింట్లు దాకా దట్ ఈస్ నార్మల్, 25 నుంచి 30 దాకా ఓవర్ వెయిట్ అంటాం, అబౌవ్ 30 ఇస్ ఒబెసిటీ. సో దీన్ని బట్టి గ్రేడింగ్ చేసుకుంటాం. దాంతోపాటు వేస్ట్ హిప్ రేషియో అంటే నడుము దగ్గర చుట్టుకొలతని బట్టి, హిప్ దగ్గర చుట్టుకొలతని బట్టి కూడా ఒబెసిటీ ఉందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఈ ఒబెసిటీ వలన వచ్చే పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయంటే బీపీ, షుగర్ దగ్గర నుంచి పడుకుంటే గురక రావడం, నడిస్తే ఆయాసం రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ దాకా, జాయింట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి మెన్సెస్ సైకిల్స్ ఇర్రెగ్యులారిటీస్ దాకా, అలాగే ఇన్ఫర్టిలిటీ సమస్యల దాకా చాలా రకాల సమస్యలు అన్నీ కూడా ఒబెసిటీతో ముడిపడి ఉన్నాయి. సో దీనికి వైద్యం అనేది ఎట్లా ఉంటుంది? ఫస్ట్ మనం చూడాల్సినవి వాళ్ళకి అధిక బరువు ఎందుకని ఉంది. సో మా హాస్పిటల్లో మేమంతా ఏంటంటే ఒక టీమ్ అప్రోచ్ లాగా దీనికి వైద్యం చేయడానికి ప్రయత్నిస్తామండి. అండ్ సాధ్యమైనంత వరకు సర్జరీ లేకుండా సింపుల్ ట్రీట్మెంట్తో ఎట్లా అవుతుంది అనే కోణంలోనే చూసుకుంటాం. తప్పని వారికి మాత్రమే సర్జరీ సజెస్ట్ చేస్తాం. సో ఈ టీమ్ అప్రోచ్లో ఏంటంటే ఫస్ట్ ఒక డైటీషియన్, ఒక ఎండోక్రైనాలజిస్ట్, ఒక ఫిజిషియన్, ఎండోస్కోపిక్ అండ్ తర్వాత మేము లాప్రోస్కోపిక్ సర్జన్స్ వీళ్ళందరం కూర్చొని ఆ పేషెంట్కి యొక్క ప్రాబ్లం ఎక్కడుంది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయడం. ఫస్ట్ ఇస్ డైట్ కంట్రోల్. సో డైట్లో క్యాలరీస్ తక్కువగా ఉండేటట్టు, తర్వాత కడుపు నిండేటట్టు ఎట్లా డైట్ తీసుకోవడం అనే దాని మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సెకండ్ ఇస్ ఎక్సర్సైజ్. సో వ్యాయామం అనేది కంపల్సరీ. దీన్ని ఏ రకంగా చేసుకొని ఒక పద్ధతి ప్రకారం బరువు తగ్గడానికి ఇవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాం. సో డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్ వీటితో ఇంకా పరిణామాలు రాని వారికి నెక్స్ట్ స్టెప్ ఇస్ కొన్ని మందులు వాడి దాని ప్రకారం కూడా చూసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఆ తరువాత ఇంకా తగ్గని వారికి, లేకపోతే కొంతమందికి ఏంటంటే వ్యాయామం చేయడానికి మోకాళ్ళు సహకరించవు, వయసు సహకరించదు. సో అలాంటి వారికి ఆ తరువాత పద్ధతి ఎండోస్కోపీ ద్వారా బెలూన్ ప్లేస్ చేసుకొని లోపల, లేకపోతే ఎండోస్కోపిక్గా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనుకుంటాం. సో ఆ విధంగా ఆపరేషన్ కూడా లేకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా బరువు తగ్గించే ప్రయత్నాలు చేయవచ్చు. సో ఇవి ఈ ప్రయత్నంలో కూడా తగ్గని వారికి లాస్ట్ మెజర్ ఇస్ ఆపరేషన్స్. ఆపరేషన్ కూడా ఈ రోజుల్లో మొత్తం లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ ద్వారా కుట్లు కోతలు పడకుండా త్వరగా పేషెంట్ తన పని తను చేసుకునేటట్టు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ సేఫ్ సర్జరీ. సో అన్ని విధాలుగా పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసుకుని అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతే ఒక సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో అట్లా చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ లో. సో ఈ సర్జరీలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో చూసుకొని బరువు తగ్గించే ఆపరేషన్ సేఫ్గా ఎలా చేయాలని ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి చేసుకుంటాం. ఆపరేషన్స్ ఏంటంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కానీ, బైపాస్ సర్జరీ, మినీ బైపాస్, ఇట్లాంటివి రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ ద్వారా, లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ 4K లాప్రోస్కోపీ వీటి ద్వారా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అలాగే పేషెంట్ కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, తన పని తను చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒబెసిటీ అనే ప్రాబ్లమ్ని అన్ని కోణాల్లో మనం అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయడానికి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి.